ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేట మీకు శుభములు ఆహ్వానం తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా నా కుటుంబం తరపున మా సంఘం తరపున మీకు తెలియజేస్తున్నాను. ఈ 1970s యొక్క రివైవల్కి సంబంధించి ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. గతంలో ఈ 1970s రివైవల్కి సంబంధించి మొదటి కూటం YMCAలో ఎంతో ఘనంగా దేవుని మహిమార్థం జరిగింది. అనేక మంది వారి యొక్క అనుభవాలు సాక్ష్యాలు మనతో పంచుకున్నారు. తర్వాత కూటం కల్వరి బాప్టిస్ట్ చర్చ్లో జరిగింది. అది కూడా దేవుని మహిమార్థము సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా జరిగింది. మూడో కూటాన్ని ప్రియులు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ రాజు గారి యొక్క రిక్వెస్ట్ మేరకు పిఠాపురంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు మంచి ఆతిథ్యంలో ఏర్పాట్లు చేశారు. అది కూడా దేవుని మహిమార్థం సంపూర్తయింది. ఇది అయిన తర్వాత దేవుని యొక్క ప్రేరణతో మన యొక్క వీడియోస్ని, మన యొక్క కార్యక్రమాలని, సాక్ష్యాలు విన్నటువంటి శ్రీకాకుళం పలాసాకు చెందినటువంటి DSVS కుమార్ గారు అటువంటి ఉద్యమానికి సంబంధించిన కూటం మా సంఘంలో కూడా మీరు జరిపితే చాలా సంతోషం, మిగతా ఏర్పాట్లను మేము చూసుకుంటామని వారు మాకు భరోసా ఇచ్చారు. కాబట్టి ఈ 4వ కూటం ఈ నూతన సంవత్సరంలో ఫిబ్రవరి నెల 12వ తారీఖు అక్కడ 10 గంటల నుంచి ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అందుకు సంబంధించి మరి మీరు యొక్క అనుమతి నాకు కానీ లేదా విక్టర్ ప్రభాకర్ గారికి కానీ తెలియజేసినట్లయితే నా నెంబరు 9848030594, అలాగే విక్టర్ ప్రభాకర్ గారి నెంబరు 9246621877. మా ఇరువురిలో ఎవరికైనా మీ యొక్క సమ్మతిని తెలియజేసినట్లయితే అందుకు తగిన రీతిగా ఒక బస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఫిబ్రవరి 12వ తారీఖు ఉదయం 5 గంటలకి DRM ఆఫీస్ దగ్గర దాన్ని నిలిపి ఉంటుంది. మీరు ఎవరైనా సరే రావచ్చు. అందులో ఇంకేక అనుమతులు ఏం అక్కర్లేదు. కానీ సంతోషంగా అది 5 గంటలకే బయలుదేరుతుంది. కారణం ఏంటంటే చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. కాబట్టి మనం అక్కడికి చేరిన తర్వాత అక్కడే మనకు అల్పాహారము, కాఫీ, టీలు కూడా ఇవ్వబడతాయి. మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది. మరి ముఖ్యంగా గత మీటింగ్స్లో ఎవరైనా మీ సాక్ష్యాలు చెప్పడం కానీ, అనుభవాలు పంచుకోవడం కానీ కలగకపోతే వారికి తిరిగి ఆ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉద్యమాన్ని మనం సులువుగా చులకనగా తీసివేయడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఈ ఉద్యమం అనేకుల్ని గత కాలంలో తాకి మంట రగిల్చి వారిని దైవ సేవకులుగా మలచింది. ఆ దినాల్లో ఎవరెవరైతే రక్షించబడ్డారో వారిలో ఒక 75% పీపుల్ దేవుని సేవలో దేవుడు పెట్టిన భారాన్ని, ఆ యొక్క సేవా భారాన్ని మోస్తూ సేవలో కొనసాగుతున్నారు. అనేక చోట్ల సంఘాలు స్థాపించి దేవుని రాజ్యవ్యాప్తిలో వారు పాటుపడుతున్నారు. కాబట్టి మరొక మారు జరుగుతున్నటువంటి ఈ 1970s రివైవల్కి సంబంధించినటువంటి ఈ 4వ కూటంలో మీరు కూడా మాతో ఉండాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. కాబట్టి దయచేసి తేదీని జ్ఞాపకం ఉంచుకోండి. ఫిబ్రవరి 12 ఉదయం 5 గంటలకి ఈ బస్సు బయలుదేరుతుంది DRM ఆఫీస్ నుంచి. అక్కడికి మనం దేవుని చిత్తం అయితే 9 గంటలకల్లా చేరుకోగలిగితే అల్పాహారం అయిన తర్వాత ముఖ్యమైన కూడిక 10 గంటల నుంచి ప్రారంభమవుతుందని మీకు నేను తెలియజేస్తున్నాను. మరి ఇందులో అత్యంత ప్రాముఖ్యంగా మనం అనేక మంది సేవకులను ఇందులోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఎప్పటి వల్లే ప్రియులు రెవరెండ్ డాక్టర్ ఎన్ కృపారావు గారు మనతో ఉంటారని ఆశపడుతున్నాం. అలాగే ప్రియులు బిషప్ యేసుపాదం అయ్య గారు కూడా మన దగ్గరికి వస్తున్నారు. అలాగే బిషప్ మహంతి గారు వస్తున్నారు. అలాగే బిషప్ దేని కుమార్ గారు కూడా వస్తున్నారు. కాబట్టి వీరందరి సమక్షంలో జరగబోతున్నటువంటి ఆ యొక్క కూటంలో మీరు ఉండి ఆ యొక్క అనుభవాలు పంచుకొని లేదా ఆ అనుభవాల ద్వారా ఇన్స్పైర్ అయ్యి రాబో కాలంలో మరి దేవుని రాజ్యంలో మీరు కూడా మీ వంతు భారాన్ని వహిస్తారని ఈ కూటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.